గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆఫ్రికా. ఎలా ఉన్నారు? అంత బాగున్నారండి? నేను కూడా మంచిగా ఉన్నాను. ఒక చిన్న మీకు కూడా చెప్దామని చెప్పేసి ఒక వీడియో చేస్తున్నాను. నా చిన్నప్పుడు కొంచెం తాతగారు అట్లా క్వశ్చన్ అడిగారు, చెప్పగలుగుతావా అని చెప్పేసి. నేను ట్రై చేశాను, కానీ నేను కూడా చెప్పలేదు ఆ రోజు. కానీ తర్వాత చాలామందిని అడిగాను. ఆ విషయం మీకు చెప్దామని చెప్పి మేబీ మీకు తెలిసే ఉంటుంది. ఇది నాకు తెలిసిన వరకు మీకు తెలిసి ఉంటుంది. నాకన్నా మీరు కొంచెం మంచి నాలెడ్జ్ ఉండొచ్చు అనుకొని నేను మీతో అడుగుతున్నాను. అదేంటంటే, ఒక ఒట్టిమిరపకాయలు అమ్ముకునే ఒక వ్యక్తి, ఒట్టిమిరపకాయలు అంటే మీకు అందరికీ అర్థమైంటుంది, రైచల్లి అమ్ముకునే వ్యక్తి నెత్తిన గంపను పెట్టుకొని ఒక 4 రాళ్ళు, తూకం వేసే రాళ్ళు ఉంటాయి కదా, 4 రాళ్ళు తీసుకొని ఊరంతటికి వెళ్ళి ఒట్టిమిరపకాయలు అమ్ముకుంటూ వచ్చాడు. ఆ 4 రాళ్ళకు పెట్టి తక్కెడలో 4 రాళ్ళు. ఏ ఇంట్లో అడిగినా కూడా 1 కిలో అడిగినా 1 కిలో ఇస్తుంది, 10 కిలో అంటే 10 కిలోలు ఇస్తారు, లేదా 40 కిలోల వరకు ఉంటుంది. ఇది 40 కిలోల వరకు ఏ కిలో అడిగినా కూడా, అంటే మీకు అంటే హాఫ్ కిలో లేవు, ఇక్కడ హాఫ్ లేవు, కాలు లేవు, ఏం లేవు, ఓన్లీ కిలో ప్రకారమే. 1 అడిగిన ఇస్తారు, 2 అడిగిన ఇస్తారు, 10 అడిగిన ఇస్తారు, 30 అడిగిన ఇస్తారు, ఇట్లా ఉందన్నమాట. అతను ఏ ఇంటికి వెళ్ళినా కూడా 1 కిలో అడిగినా ఇస్తాడు, 10 కిలో కావాలని ఇస్తాడు, 20 కిలో కావాలని ఇస్తాడు, 15 కిలో కావాలని ఇస్తాడు, 40 కిలో కావాలని ఇస్తాడు. అతని దగ్గర ఉన్న గంప ఎంత సరుకు ఉందని కాదు ఇంపార్టెంట్ ఇక్కడ. అతను క్యారీ చేస్తున్న 4 స్టోన్స్ ఉన్నాయి కదా, 4 రాళ్ళు ఉన్నాయి కదా, తూకం వేసే రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళు అనేది ఎంత బరువు ఉన్నాయి అంటే, అది 1 కిలో ఉన్నాయా, 2 కిలోలు ఉన్నాయా, 30 కిలో ఉందా, ఒక్కొక్క రాయి బరువు అడుగుతున్నాను అంతే. ఒక్కొక్క రాయి బరువు, ఆ రాయి బరువు ఎంత అని అడుగుతున్నాను అంతే. ఇక్కడ ఈ క్వశ్చన్ మొత్తం అందరికీ ఏంటంటే, అతను తీసుకువెళ్ళిన క్యారీ చేసిన 4 రాళ్ళు ఉన్నాయి కదా, మోసిపోతున్నాడు కదా, అంటే ఇక్కడ ఒట్టిమిరపకాయలు అనేది అడగట్లే నేను. ఆ అమ్మేటప్పుడు, ఒట్టిమిరపకాయలు అమ్మేటప్పుడు ఎంతెంత పెట్టి అమ్మాడు, ఎంతెంత తూకం వేసినాడు. ఇక్కడ ఎవరు అడిగినా కూడా, ఇప్పుడు నాకు 10 కిలోలు కావాలా, నాకు 10 కిలోలు ఇచ్చాడు, అప్పుడు 10 కిలోల రాయి ఉన్నట్ట, అది లేక అది 2 కిలోలు పెట్టి తూకం వేసినట్ట. అంటే రాయి ఎంత తూకం ఉంది, ఆ 4 రాళ్ళు ఒక్కో రాయి ఎంతెంత వెయిట్ ఉంది, ఎంతెంత బరువు ఉంది, 2 కిలోలు ఉందా, 5 కిలోలు ఉందా, 10 కిలోలు ఉందా, 30 కిలోలు ఉందా అనే క్వశ్చన్ ఇక్కడ. మీకు తెలిసే ఉంటే, నాకు తెలిసిన వరకు మీరు తెలియని వాళ్ళే. నేను చెప్పలేకపోయాను, నన్ను అడిగినప్పుడు నేను చెప్పలేకపోయాను. నాకు తెలిసి మీకు తెలిసే ఉంటుంది. తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇది మీకు ఇంకోరికని చెప్పచ్చు, ఇంకోరిని అడగండి, మీ ఫ్రెండ్స్ని అడగండి, తెలిసింటే అతను కూడా జాయిన్ చేసుకోండి, సరేనా? మంచిగా ఉపయోగపడుతుంది కూడా మ్యాథ్స్ వాళ్ళకి ఇది, సరేనా? జనరల్ క్వశ్చన్స్ ఇది, ఓకేనా? రైట్. సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా.